పెళ్ళయి 4 నెలలు కూడా కాలేదు. ఒకానొక రోజు సడన్గా అర్లీ మార్నింగ్ ఉదయాన్నే పెళ్లి కొడుకు కళ్ళలో కారం చల్లి పెళ్లి కూతుర్ని ఎత్తుకుపోయారు ఒక గ్యాంగ్. పెళ్లి కొడుకు తేరుకొని కళ్ళల్లో పడ్డ కారాన్ని క్లీన్ చేసుకొని పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఏం జరిగిందా అని అక్కడున్న సీసీ కెమెరాలు చెక్ చేస్తే ఎవరు ఎత్తుకుపోయారో చూసి షాక్ అయ్యాడు. ట్విస్ట్ ఏంటంటే ఆ యువతిని ఎత్తుకెళ్ళింది ఆ యువతి పేరెంట్సే. మేడ్చల్ జిల్లా నర్సంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 4 నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు ప్రవీణ్ అండ్ శ్వేత. ప్రవీణ్ ఇంటిపై అమ్మాయి బంధువులు దాడి చేశారు. అబ్బాయి కుటుంబ సభ్యుల మీద, అబ్బాయి మీద అతని కళ్ళలో కారం చల్లి యువతిని ఈడ్చుకెళ్లారు. బలవంతంగా కారెక్కించి బంధువులు తీసుకువెళ్ళిపోయారు. కిడ్నాప్ సమయంలో 2 కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మన స్క్రీన్లో చూస్తున్నాం. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఆ యువతి నేను రాను రాను అని చెప్పి గింజుకుంటుంటే ఒక జంతువుని లాక్కెళ్ళినట్లుగా దారుణంగా చూడొచ్చు. అక్కడే ఉన్నటువంటి కర్ర తీసుకొని ఆయుధాలు తీసుకొని ఆ యువకుడిని కొడుతూ, ఆ యువకుడి తల్లిదండ్రుల్ని దారుణంగా కొడుతూ ఆ యువతిని లాక్కెళ్ళిపోతున్నటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఏదో ఒక జంతువుని తీసుకువెళ్ళినట్లుగా ఆ యువతి నేను రాను రాను అని చెప్పేసి అరుస్తుంటే, నన్ను వదిలేయండి అని చెప్పేసి వేడుకుంటున్నా సరే కనీసం పట్టించుకోకుండా కనికరించకుండా ఆ యువతిని లాక్కుపోతున్నారు. కింద పడేసి ఈడ్చుకుపోతున్నటువంటి ఘటన మనకు కనిపిస్తుంది. నేను చెప్తున్న వార్త కానీ చూపిస్తున్న విజువల్స్ కానీ కొంచెం కష్టంగా ఉండొచ్చు. సున్నిత మనస్కులు కలవరపడవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. యూఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్, బట్ we can see those visuals. పట్ట పగలు చుట్టూ అందరూ చూస్తున్నారు. భర్త అక్కడే ఉన్నాడు, భర్త పేరెంట్స్ అక్కడే ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందు ఆ యువతిని, తన భార్యను ఈడ్చుకుపోతున్నారు. కారులో పడేస్తే కనీసం ఏం చేయలేక ఆ అద్దాలు పగలగొట్టి బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారు యువకులు. లాక్కుపోతున్నప్పుడు అడ్డుపడితే అక్కడే ఉన్నటువంటి కర్రలతో రాడ్లు తీసుకుని వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. విచక్షణారహితంగా కొడుతున్నారు. కళ్ళల్లో కారం చల్లారు. అంత దారుణమైనటువంటి పరిస్థితి. కానీ అదంతా చేసింది ఎవరు? ఆ యువతి తల్లిదండ్రులే బంధువుల సాయంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. దీనంతటికి కారణం కేవలం ఆ ప్రేమ పెళ్లి తనకిష్టం లేకపోవడం. తమ కూతురు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తమకిష్టం లేదు. ఈ నేపథ్యంలోనే వద్దని వారించారు. అయినా సరే తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది. అది ఇష్టం లేని పేరెంట్స్ బలవంతంగా ఒక కారులో వచ్చి తమ బంధువులతో కలిసి వచ్చి ఆ ఇంటి మీద దాడి చేసి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి మనం చూస్తున్నాం. ఒక కర్ర తీసుకొని ఒక మహిళని చూడకుండా, ఒక వయసు మీద పడినటువంటి మహిళ అని కూడా చూడకుండా వాళ్ళ మీద విచక్షణారహితంగా కొడుతూ వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి ఆ మహిళని ఈడ్చుకుపోతున్నారు. కింద పడింది, నేను రానని వేడుకుంటోంది. అయినా సరే లాక్కుపోతున్నారు ఆ మహిళను కింద పడేసి, ఆ యువతిని. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? తమ కన్న కూతురు తమకిష్టం లేని ప్రేమ పెళ్లి చేసుకుందన్న ఒకే ఒక కారణంతో ఆ యువతిని ఇంత దారుణంగా లాక్కుపోతున్నారు. ఆ యువకుడి కళ్ళలో కారం కొట్టారు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యుల మీద దాడి చేశారు. కర్రలతోనూ రాడ్లతోనూ ఇష్టం వచ్చినట్లుగా దాడి చేశారు. ఇప్పుడు ఇదే విజువల్ సహాయంతో పోలీసులు ఈ కేసును విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలోనే చోటు చేసుకుంది ఈ ఘటన. ఒక్కసారి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అనేది మా ప్రతినిధి శిల్పాని అడిగి తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి ఆ విజువల్స్ని మీరు అబ్జర్వ్ చేయండి, ఎంత దారుణంగా ఉన్నాయో.
దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. కేవలం తమ కూతురు తమకు నచ్చని ఒక పెళ్లి చేసుకుందన్న కారణంతో బలవంతంగా ఆ కూతుర్ని లాక్కెళ్ళిపోయారు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యుల్ని విచక్షణారహితంగా కొట్టారు, కళ్ళలో కారం కొట్టారు. ఆ యువకుడు కొట్టినటువంటి ఆ ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి కర్రతో కొట్టిన దెబ్బలకు ఆ మహిళ స్పృహ తప్పి పడిపోవడాన్ని మనం చూడొచ్చు. ఆ షాక్లో మరోవైపు ఆ యువతి పరిస్థితి ఎలా ఉంటుంది? ఏం చేస్తారు ఆ యువతిని తీసుకెళ్ళి? ఇప్పుడు ఏం చేయగలుగుతారు? కనీసం గౌరవం ఉంటుందా ఆ యువతికి? ఆ తల్లిదండ్రుల మీద కానీ ఆ బంధువుల మీద కానీ తనకిష్టం వచ్చిన పెళ్లి చేసుకొని తనకు నచ్చిన అబ్బాయితో సుఖంగా ఉన్నటువంటి ఆ యువతిని ఒక జంతువుని లాక్కెళ్ళిపోయి అలా కారులో పడేసి అంత బలవంతంగా తీసుకెళ్ళి ఆ కుటుంబ సభ్యుల మీద దాడి చేసిన తర్వాత ఆ యువతిని తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఆ యువతి మానసిక స్థితి ఎలా ఉంటుంది? గౌరవించగలుగుతుందా ఆ తల్లిదండ్రుల్ని? ఆ అన్నల్ని గౌరవించగలుగుతుందా? ఇదేమన్నా ప్రాపర్టీయా? కొనుక్కున్నాం, కూతురు అంటే ఏమన్నా ప్రాపర్టీయా? కొడుకు అంటేనో కూతురు అంటేనో? తమకిష్టం లేని పని చేస్తేనో, తమకిష్టం లేని పెళ్లి చేసుకుంటేనో, ఇష్టం లేని వ్యక్తిని ప్రేమిస్తేనో లాక్కుపోవడానికి, వాళ్ళ ప్రాణాలు తీయడానికి, విషం పెట్టి వాళ్ళ ప్రాణాలు చంపేస్తున్న వాళ్ళు కొంతమంది, ఇలా కొట్టి చంపేస్తున్న వాళ్ళు మరికొంతమంది, బ్రతికుండగానే నరకం చూపించి జీవితం లేకుండా చేస్తున్న వాళ్ళు మరికొంతమంది. పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్, kids are not properties. You don't own their lives just because of you just giving birth to them. వాళ్ళకి ప్రాణాన్ని ఇచ్చినంత మాత్రాన వాళ్ళ ప్రాణాలు మీ హక్కు కాదు. వాళ్ళని లాక్కుపోయే హక్కు లేదంటే వాళ్ళని చంపేసే హక్కు మీకు లేదు. ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ దే కెన్ డిసైడ్ దేర్ లైఫ్స్ యాజ్ పర్ లా. శిల్ప జాయిన్ అవుతున్నారు మనతో. శిల్పతో ఒకసారి మాట్లాడదాం అసలు ఇంకా ఏం జరిగింది అనే విషయాలు. శిల్ప, మేము చూస్తున్నాం విజువల్స్, మోస్ట్ డిస్టర్బింగ్ విజువల్స్. ఆ యువతిని లాక్కుపోతున్నారు, కింద పడేసి ఏడుస్తుంటే నా వల్ల కాదంటే విడిచిపెట్టకుండా లాక్కుపోతున్నారు. నా భర్తతో నన్ను ఉండనివ్వండి అంటున్నా కానీ అడ్డొచ్చిన వాళ్ళని ఆ కర్రలతో కొడుతున్నారు, కారం చల్లారు అంటున్నారు. ఎందుకు ఇంత బ్రూటల్గా వాళ్ళు అంత లాక్కుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఆ పేరెంట్స్ ఎవరు? ఏం జరిగింది అసలు ఈ స్టోరీలో? రైట్, జనరల్గా ఇలాంటి సీన్లు అనేవి మనం సినిమాలోనే చూస్తూ ఉంటాం, కానీ ఇది మొత్తం కూడా నిజ జీవితంలో జరిగింది. అది కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లి గ్రామంలో జరిగింది. ప్రధానంగా నర్సంపల్లి గ్రామానికి చెందినటువంటి శ్వేత, ప్రవీణ్ చిన్నప్పటి నుంచి కూడా ఒకవైపు వాళ్ళిద్దరు కూడా లవ్ చేసుకున్న అనంతరం ఒకవైపు శ్వేత వాళ్ళ ఇంట్లో అంగీకరించలేదు పెళ్లి చేసుకుంటామంటే కూడా. దీంతో ఇద్దరు కూడా ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. దాదాపు 4 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి చేసుకున్న అనంతరం కూడా ప్రతిక్షణం కూడా వాళ్ళు ఒకవైపు ఇటు తల్లిదండ్రుల నుంచి థ్రెట్ ఉండను ప్రతిక్షణం కూడా భయపడుతూ బతుకుతున్నారు. ఏ క్షణాన్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉందంటూ కూడా వాళ్ళు ప్రతిక్షణం కూడా భయపడుతూ బతుకుతున్నారు. ఇదే తరుణంలో వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం ఎవరైతే శ్వేత ఉన్నారో శ్వేత తల్లిదండ్రులు పక్కా ప్లాన్ ప్రకారం తెల్లవారుజామున జనరల్గా డే టైంలో ఇంటి పక్కన కావచ్చు, ఇంట్లో కావచ్చు, అందరు కూడా ఉంటారు. కానీ తెల్లవారుజామున అయితే అందరూ కూడా గాఢ నిద్రలో ఉంటారు. ఈ సమయం అయితే బెస్ట్ చాయిస్ అనుకొని కూడా వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం అటు శ్వేత తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు దాదాపు 5 నుండి 6 మొత్తం కూడా ఒక్కసారిగా గ్యాంగ్ వైజ్గా అక్కడికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి అల్లుడి పైన దాడి చేశారు. దాడి చేసిన అనంతరం కూతురికి కళ్ళకు గంతలు కట్టి అనంతరం అత్యంత దారుణంగా విచక్షణ కోల్పోయే తల్లిదండ్రులు ఈడ్చుకుంటూ వెళ్ళి కూడా కిడ్నాప్ చేసి ప్రస్తుతం అమ్మాయిని తీసుకొని వెళ్ళారు. దీంతో వెంటనే అక్కడున్నటువంటి ఎవరైతే ప్రవీణ్ ఉన్నారో పోలీసులను ఆశ్రయించారు. ఈ విధంగా నా కళ్ళ ముందే నా భార్యని ఈ విధంగా తీసుకెళ్లారంటూ కూడా ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ప్రస్తుతం శ్వేత తల్లిదండ్రుల పైన అక్కడికి ఎవరైతే ఈ కిడ్నాప్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ పైన ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొంతకాలం నుంచి అటు శ్వేత కుటుంబ సభ్యులకు చెప్పినప్పటికీ ఒకవైపు ఆయన ఆర్థిక పరంగా ఎక్కడ కూడా సెటిల్ అవ్వలేదు, నువ్వు పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు అవుతాయి, కానీ తను మాత్రం శ్వేత మాత్రం ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ప్రవీణ్ మాత్రమే చేసుకుంటా అంటూ తను కరాఖండిగా చెప్పింది. ఇద్దరు కూడా శ్వేత, ప్రవీణ్ ఇద్దరు కూడా ఖచ్చితంగా అటు ఆర్య సమాజ్కి వెళ్ళారు. పెళ్లి చేసుకొని 4 నెలల నుంచి కూడా ఒకవైపు అక్కడే ఉంటున్నారు. ఇద్దరిది కూడా ఒకటే గ్రామం, చిన్నప్పటి నుంచి కూడా లవ్ చేసుకుంటున్నారు. సో ఇద్దరు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. అనంతరం కూడా ప్రతిక్షణం ఇంట్లో నుంచి ఏ క్షణమైనా దాడి చేశారని వాళ్ళు ఊహించారు. ఖచ్చితంగా వాళ్ళు ప్రతిక్షణం కూడా అలర్ట్గా ఉన్నారు. కానీ తెల్లవారుజామున వస్తారని వాళ్ళు ఊహించలేకపోయారు. ఈ సమయంలోని
దాదాపు 10 మంది వరకు గ్యాంగ్గా వెళ్ళారు. ఇటు కుటుంబ సభ్యులు ఎవరైతే శ్వేతకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు అదేవిధంగా బంధువులు ఎవరైతే ఉంటారో ఒక్కసారిగా వెళ్ళారు. వెళ్ళి అటు ప్రవీణ్ కళ్ళలో కారం చెల్లారు. అనంతరం శ్వేతను అత్యంత దారుణంగా ఈడ్చుకుంటూ మనం జనరల్గా సినిమాలో చూస్తుంటాం ఇలాంటి సీన్లు, కానీ అత్యంత దారుణంగా కన్న తల్లిదండ్రులే తన కూతుర్ని ఈ విధంగా తీసుకెళ్ళడం ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అవాకు గురవుతున్నారు. ఇలా సమాజం ఎడిపోతుంది. ఒకవైపు ఎంతో ఇష్టంగా మన కూతురు ఎవరైనా తల్లిదండ్రులు తన కూతురికి ఏమైనా చిన్న గాయమైనా తట్టుకోవాలి, అలాంటి వాళ్ళే హార్మ్ఫుల్గా అవ్వడం ఏంటంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇంకోవైపు శిల్ప ఒక్క నిమిషం మీరు ఉండండి. మనతో ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ఆ యువతి భర్త ప్రవీణ్. హలో ప్రవీణ్, నా మాట వినిపిస్తుందా ప్రవీణ్ మీకు? వినిపిస్తుంది సార్. ప్రవీణ్ అసలు ఏం జరిగింది ప్రవీణ్?